నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అసలు నిజమైన లీడర్షిప్ అంటే ఏంటి? కేవలం అధికారం చెలాయించడమా? ఒక నాయకుడు తన టీంని నడిపించాలా? లేకపోతే టీం చెప్పినట్టు నడవాలా? వాంగండి, ఈ ఆలోచనా విధానాన్ని కొంచెం లోతుగా చూద్దాం. ఈ మాటలు వినండి. ఇవి మొత్తం టాపిక్కి సారాంశం లాంటివి. ఒక నాయకుడు దారిచూపే లైట్లాగా ఉండాలి. అంతేకాని పక్కన నిలబడి చీకట్లో తడుముకుంటున్న ఇంకో వ్యక్తిలా ఉండకూడదు. ఈ రెండింటి మధ్య ఉన్న తేడానే మనమిప్పుడు చర్చించబోతున్నాం. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. దారి చూపించాల్సిన లీడర్లే తాము ఎవరికైతే గైడెన్స్ ఇవ్వాలో వాళ్ల వెనకే నడవడం మొదలుపెడతారు. ఇది వినడానికే కొంచెం విచిత్రంగా ఉంది కదూ. ఇది లీడర్షిప్ అసలు ఉద్దేశాన్నే తలక్రిందులు చేస్తుంది. సరే, అప్పుడు మనకొక డౌట్ వస్తుంది. మరి లీడర్ తన టీంని ఫాలో అయితే దాన్ని కోఆపరేషన్ అనాలా లేక వీక్నెస్ అనాలా? ఈ ఫిలాసఫీ ప్రకారం ఇది అస్సలు కోఆపరేషన్ కాదు. ఇది దారి చూపించడంలో ఫెయిల్యూర్ అన్నమాట. ఇక్కడ రెండు రకాల నాయకుల్ని మనం స్పష్టంగా చూడొచ్చు. ఒకరేమో నిజమైన నాయకుడు. ఇతను ఒక కంపాస్లాగా ఒకే డైరెక్షన్లో స్ట్రాంగ్గా ఉంటాడు. రెండో రకం అనుచర నాయకుడు. ఇతను గాలికి కొట్టుకుపోయే గాలిపటం లాంటోడు. టీం ఎటులాగితే అటు వెళ్తాడు. వీళ్ళిద్దరి మధ్య ఉన్న తేడా ఒకే ఒక విషయంలో ఉంది. అదే నమ్మకం. సరే, ఒకవేళ ఒక నాయకుడు దారి తప్పి తన ఫాలోవర్స్నే ఫాలో అవడం మొదలుపెడితే ఏమవుతుంది? ఆ బలహీనమైన పునాదికి ఉండే లక్షణాలేంటో ఇప్పుడు చూద్దాం. రచయిత ఏమంటున్నారంటే, లీడర్ తన టీంను ఫాలో అవ్వడమనేది కోఆపరేషన్ కాదు. అది చాలా లోతైన ఒక అపనమ్మకానికి సింబల్. అంటే ఆ లీడర్కి తన సొంత విజన్ మీదగాని ఆ సిస్టమ్ మీదగాని నమ్మకం లేదని దాని అర్థం. ఈ లక్షణాలు చూడండి: బలహీనత, సందేహం, డిస్ట్రాక్షన్, కమిట్మెంట్ లేకపోవటం. ఇవన్నీ ఎప్పుడు బయటపడతాయో తెలుసా? ఎప్పుడైతే ఒక నాయకుడు తన సొంత విజన్ మీద నమ్మకాన్ని కోల్పోతాడో అప్పుడు. ఇది కేవలం ఫాలో అవడం కాదు, లీడర్షిప్ పునాదుల్నే కదిలించేస్తుంది. ఇలాంటి లీడర్షిప్ను ఫాలో అయితే వచ్చే రిజల్ట్ని రచయిత చాలా పవర్ఫుల్గా చెప్తారు. దానికైన పెట్టిన పేరు మృత కలల జలాశయం. అంటే నెరవేరుని కలలు ఉండే ఒక చోటు అన్నమాట. రచయిత మాటల్లోనే చెప్పాలంటే, ఈ లీడర్లు కేవలం తప్పుదోవ పట్టిన వ్యక్తుల గుంపుని తయారుచేస్తున్నారు. వాళ్ళు నెక్స్ట్ వచ్చే ఏదో ఒక ఖాళీ అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అంటే ఒకరి తర్వాత ఒకరు నిరాశకు గురయ్యే ఒక సైకిల్ లాంటిదిది. ఆన్లైన్లో చూడ్డానికి చాలా అట్రాక్టివ్గా కొన్ని అవకాశాలు కనిపిస్తాయి కదా, కానీ వాటిలో చాలా వరకు చివరికి ఎక్కడికి దారితీయవు. వాటినే ర్యాబిట్ హోల్స్ అంటారు. ఈ ఫిలాసఫీ ప్రకారం విక్టోరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ సరిగ్గా ఈ సమస్యను పరిష్కరించడానికే వచ్చింది. ఇక్కడ రెండు దారులున్నాయి. ఒకటి, ఎప్పుడూ వెతుకుతూనే ఉండేదారి, ఎక్కడ ఆగకుండా. రెండోది, ఒకచోట ఆగి ఒక బలమైన పునాది మీద ఓపికగా నిర్మించడం. లీడర్షిప్ అంటే ఎప్పుడూ వెతకడం కాదు, అది ఒక నిర్మాణం. సరే, మరి ఈ కన్ఫ్యూజన్ నుంచి, ఈ మృతకలల జలాశయం నుంచి బయటపడే దారి ఏంటి? ఈ మూల గ్రంథం ఒకే ఒక్క సొల్యూషన్ను చూపిస్తుంది. అదేంటంటే, ఫౌండర్ చూపించిన అసలైన క్లియర్ దారిని అనుసరించడం. ఈ ప్లాట్ఫామ్ను ఒక రెస్క్యూ మిషన్ లాగా చూపిస్తున్నారు. అంటే ఆన్లైన్ గందరగోళం అనే తుఫాను సముద్రంలో చిక్కుకున్న వాళ్ళని కాపాడి ఒడ్డుకు చేర్చే ఒక షిప్ లాంటిదనమాట మిస్టర్ యాష్ ముఫారే విజన్. ఆ రెస్క్యూ మిషన్ ఒక క్లియర్ ప్లాన్తో వస్తుంది. అందులో 3 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్, నాలెడ్జ్ కోసం ఉచిత ఎడ్యుకేషన్. సెకండ్, దారి చూపించడానికి అందుబాటులో ఉండే గైడెన్స్. ఫైనల్గా ఈ రెండింటితో కన్ఫ్యూజన్ నుంచి బయటపడే ఒక స్పష్టమైన మార్గం. ఇదేదో యాదృచ్ఛికంగా జరిగేది కాదు, ఒక పక్కా ప్లాన్. సో ఫైనల్గా ఈ చర్చ అంతా ఒకే ఒక చాయిస్ దగ్గర ఆగుతుంది. ఒక నాయకుడు ప్రతిధ్వనిగా అంటే ఒక ఎకోలా ఉండాలా, లేక మూలంగా అంటే సోర్స్లా ఉండాలా? రచయిత అడిగే ప్రశ్న చాలా సింపుల్. ఒరిజినల్ సౌండునే వినగలిగినప్పుడు దాని ఎకోనే ఎందుకు ఫాలో అవ్వాలి? ఫౌండర్ విజన్ అనేది ఒరిజినల్ సౌండ్ అయితే మిగిలినవన్నీ దాని ఎకోస్ మాత్రమే. కరెక్టే కదా? సింపుల్గా చెప్పాలంటే దీని సారాంశం ఒక్కటే: ఫౌండర్ విజన్ను ముందుకు తీసుకెళ్లాలి, అంతేకాని గుంపులో వినిపించే కన్ఫ్యూజన్ను కాదు. నిజమైన లీడర్షిప్ క్లారిటీని పెంచుతుంది, నాయిస్ను కాదు. రచయిత చెప్పినట్టు నిజమైన ఎడ్యుకేషన్తో కూడిన నిజమైన మార్గం అనేది చాలా అరుదు, ఇంకా చాలా విలువైనది.
ఇంటర్నెట్లో గందరగోళం ఈజీగా దొరుకుతుంది, కానీ క్లారిటీ చాలా అరుదుగా దొరుకుతుంది.